ఇక తెలంగాణ శాసన మండలిలో మైనింగ్ అక్రమాలపై మాటల యుద్ధం నడిచింది. మైనింగ్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలన్నారు మండలి పక్ష నేత మధుసూదనాచారి. కమిటీ ద్వారా నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అయితే మధుసూదనాచారి వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. చైర్మన్ సాబ్ మానసికంగా మీరు సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు, కానీ రూల్ ఏదో అడ్డం వస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నేను రూల్ అన్నారు కదా, సాంప్రదాయం లేదన్నారు. మేము కోరేది ప్రజల పక్షాన సభా సంఘం వేయడం అనేది గతంలో ఆనవాయితీలు ఉన్నాయి, ఎంక్వైరీలు జరిగినాయి. మా రిపీటెడ్ డిమాండ్ మేము కోరుతున్నది జరుగుతున్నటువంటి మైనింగ్ అక్రమాల మీద సభా సంఘాన్ని ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తెలుసండి. ప్రభుత్వానికి మేము ఏ తప్పు చేయాలనేటువంటి ఆత్మవిశ్వాసం ఉంటే వేయచ్చు కదా. రాజకీయ లబ్ధి పొందామని రాజకీయ దురుద్దేశంతో ఈరోజు వారు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా కూడా ఇలాంటి వైఖరిని ఖచ్చితంగా యావత్ మరి మొత్తం పెద్దల సభకు సంబంధించిన గౌరవ శాసన మండలి సభ్యులు అందరు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది సీనియర్లు ఉన్నారు, యంగ్స్టర్స్. ఈరోజు యంగ్స్టర్స్ చేసే ఈ ప్రయత్నం సరికాదు అధ్యక్ష. ఈ పెద్దల సభకు కుందత్వాన్ని ఏదో